హలో ట్రేడర్స్, టైం 9:15. సో మార్కెట్ ఓపెన్ అయింది. ఈరోజు సెన్సెక్స్ 200-250 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇది సెన్సెక్స్. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేద్దాం. సో దీంట్లో ఒక కాల్ ఆప్షన్ తీసుకుందాం. ఓకే, చూడండి కాల్ ఆప్షన్ ఎలా ఫాలో అవుతుందో. నెక్స్ట్ ఒక పుట్ ఆప్షన్ తీసుకుందాం. పుట్ ఆప్షన్ వచ్చేసి ఈ ఏరియాలో 264. చూడండి, పుట్ ఆప్షన్ ఇలా పైకి వస్తుంది. మార్కెట్ ఫాలింగ్ ఉంది కాబట్టి మనం ఇది 5 మినిట్ క్యాండిల్స్. సో మనం ఇప్పుడు 1 మినిట్లో సెట్ చేసుకుందాం. చూడండి, 1 మినిట్ క్యాండిల్. సో ఇక్కడ కూడా 1 మినిట్ క్యాండిల్. ఓకే, మార్కెట్ కాసేపు అబ్జర్వ్ చేసి దీంట్లో పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఎంత క్యాపిటల్ కావాలి? 285 రూపీస్ దగ్గర 5000 క్యాపిటల్, 5800 క్యాపిటల్ కావాలి. ఓకే, సో ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. నేను ఒక 2 లాట్స్ తీసుకుంటా. తక్కువ ప్రైస్ ఉన్న పుట్ ఆప్షన్ ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఒకసారి 15 మినిట్స్లో చూసుకున్నట్టయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకుందాం. సో మార్కెట్ ఒకవేళ ఆ లైన్ క్రాస్ చేస్తే చాలా స్ట్రాంగ్గా క్రాస్ చేస్తుంది. ఇక్కడ మనకు ప్రైస్లో మూమెంట్ కూడా ఎక్కువ వస్తుంది. కొంత పుల్ బ్యాక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. మార్కెట్ ప్రైస్ కొంచెం కిందికి వచ్చేంత వరకు వెయిట్ చేసి మూమెంట్ను బట్టి ఎంటర్ అవుదాం. 40 క్వాంటిటీకి మనకి కావాల్సిన క్యాపిటల్ 5400. ఇక్కడ చూడండి. సో మార్కెట్ కొంత పుల్ బ్యాక్ అయితే మన ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. మార్కెట్ కొంత కిందికి వస్తుంది. 40 క్వాంటిటీ. ఓకే, బై. క్లోజ్ చేసి రెడీగా ఉంచుతాం. ఒక 300-400 లాస్ వస్తే క్లోజ్ చేద్దాం. లేదంటే ఒక 700-800 అలా ప్రాఫిట్ వచ్చినా క్లోజ్ చేద్దాం. ఎస్, డన్ ఫర్ ద డే. సో మార్కెట్లో ఎక్కువ లాస్ కాకుండా ఉండాలంటే 1 లేదా 2 ట్రేడ్లు మాత్రమే చేసి ఆపేయాలి. ఇంకా ట్రేడింగ్ ఎక్కువ ట్రేడ్ చేసామంటే ఎక్కువ క్యాపిటల్ పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో నేను రోజు చెప్పేది అదే, 1 లేదా 2 ట్రేడ్లు చేసి ఆపేసామనుకోండి, మనకు పెద్ద లాస్ అయితే పెద్దగా ఉండదు, ప్రాఫిట్ పక్కన పెడితే. ఓకే, ఈ రోజుకింతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ.